వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో రేషన్ బియ్యం అక్రమ రవాణాను ఎమ్మెల్యే గల్లా మాధవి అడ్డుకున్నారు. రామనామ క్షేత్రం వద్ద 100కు పైగా రేషన్ బియ్యం బస్తాలను తరలించేందుకు సిద్ధం చేసిన వాహనాన్ని ఆమె గుర్తించి నిలిపివేశారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యేను చూసి అక్రమార్కులు పరారవగా డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లాలాపేట పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. ఈరోజు మన మధ్యన డివిజన్లో 4వ లైను మాసం చెట్టు దగ్గర ఒక రేషన్ డిపో అక్రమ రవాణా బండి లోడ్ అవుతుంది. స్థానిక గోపి వీళ్ళందరి సమక్షంలో ఇక్కడ డ్రైవర్ని ముఠా వాళ్ళు ఇప్పుడే పరిగెత్తారు, పారిపోయారు. ఈ 160 నెంబరు ఇది చౌకధర దుకాణం నెంబరు 160 నెంబర్ ఇది మన పోలీస్ అధికారులకు అప్పచెప్తున్నాను. ఎమ్మెల్యే మేడం గారు కూడా ఇంటిమేషన్ చేస్తున్నారు. ఇతని దగ్గర నుంచి మొత్తం డీటెయిల్స్ తీసుకోండి. అసలు ఈ గుంటూరు వెస్ట్లో ఎన్ని షాపుల నుంచి ఇలా ఎత్తారు, లేదా కొత్త వ్యక్తి ఏం కాదు, అన్ని అలవాటు ఉన్న వ్యక్తి అతను. కంపల్సరీగా మొత్తం డీటెయిల్స్ అన్ని తీసుకోవాలి. ఎంతమంది వచ్చారు మీరు? నువ్వు ఒకటే ఎవరు దింపుతారని ఇక్కడ ఎత్తిన వాళ్ళు పారిపోయారు. ఈ షాప్ అనుకున్నాం లేదన్నా ఇప్పుడు ఇక్కడే ఉన్నారు. ఆ అబ్బాయి దగ్గర ఉండి ఎత్తిలేదా? ఆ అబ్బాయి దగ్గర ఉన్నాడు. ఏబ్బా ఏమో చెప్పు, దగ్గర ఉండి ఎత్తిలేదా? ఉన్నాడు కదా, అతని నెంబర్ ఉంటుంది కదా. అతని నెంబర్ నాకు లేదండి. అయిపోయింది. పక్కలేండి మీరందరూ నుంచి ఉన్నారా సిఐ గారు? హలో హలో రాంబాబు, ఇక్కడ మన బండి దొరికారు. ఇక్కడ ఓకే, ఇక్కడ మన బండి ఒకటి దొరికింది ఇక్కడ 4వ లైన్లో. ఎవరు మాట్లాడేది? ఇప్పుడే మాట్లాడింది నేను. రాఘవ స్టోర్ది బండి దొరికిందయ్యా, 160 నంబర్ షాపు. ఏం తెలియకుండా ఎట్లా తీసుకెళ్తావు స్టాక్? ఏం తెలియకుండా ఎట్లా తీసుకెళ్తావు స్టాక్? మీతో పాటు చిక్కురు రెడీ ఇవాళ 9వ తారీఖు మేడం. ఇదిగోండి మేడం. తారీఖులు పట్టుకున్నారు అందరూ. ఎవరు లేపమన్నారు? ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఎక్కడికైనా సరిగ్గా చెప్పు, లేదంటే ఎవరు తెమ్మంది? ఎవరి పేరుతో ఉంది? బైపాస్లో ఎక్కడ ఎక్కడ ఎవరు చెప్తారు? రాంబాబు ఫోన్ చేసి స్పీకర్ పెట్టి. నిన్నగాక మొన్నే కదా అంతలా అందరిని కూర్చోబెట్టి వార్నింగ్ ఇచ్చింది. మరి ఇంత అడ్డగోలుగా ఎట్లా ఉన్నారు మీరు? ఈవిడ ఎక్కడ ఉంటుంది? ఆవిడ పేరు మీద బండిది కాదు, డ్రైవరు రాంబాబు తెలిసిన ఆయన. అంతే చేసి
ఎవరు పేరు చెప్పట్లేదు. రాంబాబు ఎవరు? ఫోన్ నెంబర్ చెప్పు. నెంబర్ చెప్పు. రాంబాబు నెంబర్ చెప్పు. ఏడబడి ఇప్పుడు సరే బైపాస్ వెళ్దాం, పైన పిలిపించి. అసలు ఎవరో తెలియదు అన్నాడు నువ్వు. మరి ఇప్పుడు ఏం చేసేవాడివి? ఇలా పట్టుకున్నారని ఇన్ఫర్మేషన్ వెళ్ళింది అటు నాకు రాంగ్ నెంబర్ అని ఏం చేస్తారు? ముగ్గురు బండి వచ్చింది కాదు, బండి లోపలికి వచ్చినప్పుడు బండి కాదు కాదు ఆ నెంబర్ ఏంటో తీసుకోండి. రేపు పొద్దున్న స్టేషన్ లో రాంబాబు బండారు రాంబాబు. అదే ఆ నెంబర్ అతను స్టేషన్ లో ఉండాలి రేపు మార్నింగ్. ఎవరు తెమ్మంది? ఎవరు? రాంబాబు ఎవరు? ఏం తెలియకుండా ఎట్లా తీసుకెళ్తా స్టాక్? ఏం తెలియకుండా ఎట్లా తీసుకెళ్తా స్టాక్? వెళ్దాం పద బైపాస్. అదే నేను బైపాస్కి వెళ్దాం, అక్కడ వస్తారు. ఎవరికి అప్పు చెప్తున్నావో వాళ్ళని చూద్దాం. రాంబాబు అంటే ఎవరయ్యా? ఏం చేస్తుంటాడు? రాంబాబు అంటే అక్కడ నుంచి రాంబాబు అని అరుస్తావా? ఎలా అప్పు చెప్తావు? నీకు మనిషి తెలిస్తేనే కదా అక్కడ ఆపుతావు. బైపాస్ లో ఎక్కడ ఎక్కడ ఆపమన్నారు? ఎప్పుడు చెప్తారు? ఎవరు చెప్తారు? రాంబాబు ఫోన్ చేసి స్పీకర్ పెట్టి. నిన్నగాక మొన్నే కదా అంతలా అందరిని కూర్చోబెట్టి వార్నింగ్ ఇచ్చింది. మరి ఇంత అడ్డగోలుగా ఎట్లా ఉన్నారు మీరు? ఈవిడ ఎక్కడ ఉంటుంది? ఆవిడ పేరు చేస్తాడు. 26 సంవత్సరాలు ఇక్కడే ఉన్నాడు. అదే నేను బండి లోడ్ ఎత్తుకున్నా కదా. బియ్యం బండి అన్న. బియ్యం బండి అన్నా. ఏడకపోయి తిప్పుతావు ఇప్పుడు? ఇప్పుడు మామూలు ఫోన్ చేస్తే బైపాస్. సరే బైపాస్ వెళ్దాం, పైన పిలిపించి. అసలు ఎవరో తెలియదు అన్నాడు నువ్వు. ఈ నెంబర్ ఉన్నారు. మరి ఇప్పుడు ఏం చేసేవాడివి? ఇలా పట్టుకున్నారని ఇన్ఫర్మేషన్ వెళ్ళింది అటు నాకు రాంగ్ నెంబర్ అని ఏం చేస్తారు? బండి వచ్చింది కాదు, బండి లోపలికి వచ్చినప్పుడు బండి కాదు కాదు ఆ నెంబర్ ఏంటో తీసుకోండి. తీసుకున్నాం. ఆ నెంబర్ అతను రేపు పొద్దున్న స్టేషన్ లో